అందరికీ నమస్కారం. చూసారా, వీటిని పచ్చి నెత్తళ్ళు అంటారు, పాల నెత్తళ్ళు అంటారు. వాటిలోకి మసాలా తయారు చేసుకున్నాను. ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు పెట్టుకుని వెంటనే నూనె పోసేసుకోవాలి. ఎందుకంటే మట్టి దాకా కదా, కొమ్మని పగిలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. చూసారా, గరం మసాలా, నీరుల్లి, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, 2 లవంగాలు, 1 యాలక్కు, జీలకర్ర, అంతే. మసాలా వేగింది కదా, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇవి పచ్చి నెత్తళ్ళు. ఇందాక కూడా చెప్పాను, ఎండు నెత్తళ్ళు కూడా ఉంటాయి. ఎండు నెత్తళ్ళు అయితే మసాలా వేసుకోకూడదు. ఎండు నెత్తళ్ళ రుచి వేరు. దీనివల్ల మన శరీరంలో బ్లడ్ ఫ్యూర్ అవుతుంది అని చెప్తారు. మా చింతనలో చెప్పేవారు. బాలింతలు కూడా తినొచ్చు మసాల్సినంత నీరు. ఎందుకంటే మెత్తళ్ళు మెత్తగానే ఉంటాయి. లైట్గా తిప్పాలంతే, గట్టిగా తిప్పకూడదు. ఎంతో రుచికరమైన నెత్తళ్ళ కూర రెడీ. చూసారా, చల్లారిన తర్వాత